ఇంతకుముందు ఎవరు చెప్పారో ఏం తెలియదు, కానీ నేను ఎప్పుడూ నా ఆడియో ఫంక్షన్లనే పండగగా ఫీల్ అవుతాను. నా సినిమా రిలీజ్లే ఫంక్షన్గా ఫీల్ అవుతాను. సొంతంగా నేను ఎప్పుడూ బర్త్డేలు చేసుకోలేదు. బర్త్డే కొత్త బట్టలు కొనుక్కోవడం నాకు అలవాట్లేదు. పండగలకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే 24 గంటలు దీని మీదే జాస్తో బతుకుతుంటాం కదా సినిమా వాళ్ళందరూ. నేను రాశానుగా కృష్ణానగరే మామ. సో ఇక్కడ ప్రతి వాళ్ళకి సినిమా రిలీజు, ఆడియో రిలీజే పండగ. సో నా జీవితంలో ఇంకా ఇలాంటి పండగలు చాలా రావాలని మాత్రం కోరుకుంటా. అలాగే గోపీచంద్ మల్లేని గారితో ఫస్ట్ సినిమా నుంచి ఆయనకి పాటలు రాస్తున్నాను. చాలా మంచి టేస్ట్ ఉన్న డైరెక్టరు. నాకు చాలా బాగా మా ఇద్దరికి బాగా సింక్ బాగా కుదిరింది. సో ఆయన డైరెక్షన్లో మళ్ళీ సినిమాలో రాస్తాను, చాలా హ్యాపీగా ఉంది. అలాగే తమన్, దాదాపు ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ పాటలు రాసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్. సో నాకు చాలా బ్రదర్లా ఉంటాడు, చాలా హ్యాపీ తమన్తో వర్క్ చేయడం. అలాగే పరశూరు ప్రసాద్ గారు ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి నాకు బాగా పరిచయం నిర్మాత, మంచి ఫ్రెండ్లీగా నన్ను చాలా మంచి ఫ్రెండ్గా ఫీల్ అయ్యే నిర్మాత. సో ఆ బ్యానర్లో పనిచేయడం హ్యాపీగా ఉంది. అలాగే హీరో రామ్. సో నాకు చాలా కందిరేగి తర్వాత మళ్ళీ రామ్ గారికి రాయడం. రామ్ గారు థ్యాంక్ యూ. అంటే ఒక హీరో పాటలు విని బాగుందని వాళ్ళ మనసులో అనుకోవడం కాకుండా ఒక మెసేజ్ పెట్టి ట్విట్టర్లో పెట్టి భాస్కర్ భట్ల వన్ ఆఫ్ మై ఫేవరెట్ రైటర్ అని పెట్టి థ్యాంక్ యూ సార్. సో కందిరేగి కంటే చాలా పెద్ద హిట్ అవ్వాలి, దాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ ఎంటర్ టీమ్. థ్యాంక్ యూ.